హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అప్పట్లాగానే. అండ్ ఈరోజు వీడియో సూపర్ వీడియో అనమాట. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను. ఏమాత్రం లేట్ చేసుకోకుండా కూడా నేను వెంటనే వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయండి, అంతే అనమాట. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి అండ్ దూరం అయిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క పర్సన్ అనుకునేది ఏంటి అంటే, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే చూసుకున్నాను కదా, ఏం చేశాను, ఏంటి రీజన్, ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటారనమాట. పర్టికులర్గా నేను మెయిన్ రీజన్స్ ఏంటో చెప్పేస్తాను. అంటే దీని ద్వారా మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ మిస్టేక్ చేశారని, కానీ లేదా ఫ్యూచర్లో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉండటానికి కానీ నేను చెప్పబోయే పాయింట్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీ లవ్ని సరిగ్గా చూపించకపోవడం. చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఎస్పెషల్లీ ఎవరైనా ఇష్టపడినప్పుడు ఇష్టపడుతున్నాం కదా, లవ్ చేస్తున్నాం కదా అని అనుకుంటారు, కానీ బట్ ఆ లవ్ని సరిగ్గా మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అక్కడ మీకు నిలబడదు అనమాట మీ ప్రేమ అనేది. అండ్ ఖచ్చితంగా బ్రేకప్ వరకు వెళ్తుంది. ఎలా ఏంటి అనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ అనమాట ఇది, నిజంగా చెప్తున్నాను. అండ్ అంటే మీరు ఏదో ఇష్టపడుతున్నారు, ఏదో బాగా చూసుకుంటున్నారని ఏదో మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు, బట్ ఆ ఫీలింగ్ అవతల వాళ్ళలో కలగాలి అనమాట. సో ఎప్పుడైనా మనల్ని ఒకరు చాలా ప్యాంపరింగ్ చేస్తున్నారు, సూపర్గా చూసుకుంటున్నారు, ఇంతకంటే ఇంకొక పర్సన్ వచ్చినా మనల్ని చూసుకోలేరు, ఈ పర్సన్ కంటే బెటర్గా మనల్ని ఖచ్చితంగా చూసుకోలేరనే ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో గర్ల్స్కి, ఆటోమేటిక్గా అసలు మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది అబ్బాయిలు ఎలాంటి భ్రమల్లో ఉంటున్నారు అంటే, ఓకే చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా అన్నట్టే ఉంటారు, కానీ అది మీరు ప్రాపర్గా సరిగ్గా అది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, అది మీరు చూపించలేకపోతే మీ ఇష్టానికి మీ లవ్కి వాల్యూ అస్సలు ఉండదు అనమాట. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి ఇదే ఒక రీజన్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఈగో అనమాట. చాలామందికి ఉంది ఇది ప్రజెంట్. ఎంతమంది అంటే దాదాపు 89% ఉందన్నమాట ఇది చాలా మందిలో. సో అసలు మనం ఎందుకు తగ్గాలి వాళ్ళ ముందు, సో వాళ్ళు చెప్పిందే మనం ఎందుకు వినాలి, ఈ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో గైస్, నిజంగా చెప్తున్నాను, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఉండదు, 100% రాసిస్తాను మీ అందరికీ. గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు నా ఛానల్లో ఈ వీడియో ఓపెన్ చేసుకొని చూసుకోండి. మీరు యాటిట్యూడ్స్ చూపిస్తూ ఈగోస్ చూపిస్తూ నేను చెప్పిందే కేవలం అంటే అండర్స్టాండింగ్ అనేది ఇద్దరు సైడ్ నుంచి రావాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒకరు అడ్జస్ట్ అయితే ఇంకొకసారి ఇంకొకరు అర్థం చేసుకోవాలి అనమాట. సో అండ్ అండ్ నేను మాత్రమే చెప్పేది జరగాలి, నేను చెప్పిందే వినాలి అంటే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. అది కొన్ని సిచ్యువేషన్లో ఓకే, కానీ ఎవ్రీ టైం అనేది పనిచేయదు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా టైం ఇవ్వకపోవడం అనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ మన ఏదైతే ఈ రిలేషన్స్ ఉంటాయో అవి వర్కౌట్ అవ్వవు అంటే కొంతవరకు బాగానే వెళ్తాయి, స్మూత్గా వెళ్తాయి. అది మనం చెప్పలేం, 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year 2 years కావచ్చు, 3 years కూడా కావచ్చు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే మనం టైం ఇవ్వటం అనేది కొంచెం తగ్గించేస్తూ వస్తామో ఆటోమేటిక్గా రిలేషన్ కూడా బ్రేక్ అవుతూ వస్తుంది అనమాట. దానికి ఉన్న పవర్ ఏదైతే ఉందో అది డౌన్ అవుతూ వస్తుంది రోజులు గడిచే కొద్దీ కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 100% వాళ్ళు మనకి టైం ఇవ్వాలి, మనం వాళ్ళకి టైం ఇవ్వాలి అనమాట. ఆ టైమే ఇవ్వకపోతే ఇక నువ్వు జీవితాంతం వాళ్ళకి తోడుంటావని, వాళ్ళని చూసుకుంటావని వాళ్ళు ఎలాంటి హోప్ పెట్టుకోగలరు మీ పైన? ఆ హోప్ పోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మీరు ఎలా ఉన్నా సరేను టైం ఇవ్వడానికి ప్రిపేర్ చేయండి మీరు ఇష్టపడుతున్న పర్సన్కి అనమాట. సో అంటే ఇక్కడ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ సైన్ అనమాట ఇది, నేను నిజంగా చెప్తున్నాను. మీరు మీ పార్ట్నర్కి సరిగ్గా టైం ఇవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవడానికి రెడీగానే ఉంటారు. అండ్ అలాగే సారీ చెప్పరండి, నిజంగా ఇది కూడా మనం ఒక రీజన్ అని మెయిన్గా చెప్పుకోవచ్చు. ఎంతమంది అంటే వాళ్ళు మిస్టేక్ ఉన్నా సారీ చెప్పరు అసలు. ఒకవేళ మిస్టేక్ లేదనుకోండి, ఫర్ సపోజ్ నా మిస్టేక్ లేదు కదా ఎందుకు సారీ చెప్పాలి అన్నారన్నా కొంచెం దాంట్లో అర్థం ఉంటుంది. బట్ వాళ్ళు మిస్టేక్ ఉన్నా కూడా అసలు ఒప్పుకోరు, నా తప్పు ఉంది అని ఒప్పుకొని సారీ అసలే చెప్పరు. మీరు అలా చెప్పకపోతే రిలేషన్స్ ఎలా నిలబడతాయి? నిలబడవు. ఖచ్చితంగా ఈ సారీ అనే ఒక చిన్న వర్డ్ ఉంటుంది చూసారా, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ లైఫ్లో. మీకు అది అర్థం కావటం లేదు. వన్స్ ట్రై చేసి చూడండి. అండ్ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే సిచ్యువేషన్ బట్టి మనం సారీ చెప్పడం కూడా నేర్చుకోవాలి అనమాట. లేదు నేను ఎందుకు చెప్పాలి సారీ, నాకేంటి అవసరం అనుకున్నారనుకోండి, అటు నుంచి అటే వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రస్ట్, మెయిన్ ఇది కూడా నేను కూడా చెప్తున్నాను. అంటే
నేను చెప్పేది సిల్లీగా తీసుకోవద్దండి. అంటే నేను ఏదో వీడియో చేయాలి, పెట్టాలి వీడియో అని కాదు. ఎందుకు రిలేషన్స్ బ్రేక్ అవుతాయా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారా? అంటే మెయిన్ రీజన్స్ అనమాట ఇవి. తెలుసుకోండి. మీకు ఫ్యూచర్‌లో బాగా వర్కౌట్ అవుతాయి. ప్రెజెంట్‌లో అయినా కూడాను. అండ్ ఇంకోటి ట్రస్ట్ అని చెప్పాను కదా! ట్రస్ట్ కోల్పోవద్దు ఎప్పుడు కూడాను. ట్రస్ట్ లేదంటే మాత్రం రిలేషన్‌షిప్స్ వెళ్ళవు ముందుకి. ఆ ట్రస్ట్ సంపాదించుకోవడం చాలా కష్టమే. అంటే ఏమంటారు ట్రస్ట్‌ని. బట్ అది పోగొట్టుకోవడం సెకండ్‌లో అయిపోతుందది. వితిన్ సెకండ్స్‌లోనే పోగొట్టుకుంటారనమాట. అంటారు కదా! సంపాదించడానికి చాలా టైం పడుతుంది. పోగొట్టుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు అని. ట్రస్ట్ కూడా అంతే అనమాట. ఎంతో గుడ్ నేమ్ సంపాదించుకుంటేనే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. బట్ అది కోల్పోవటం అనేది నిమిషాల్లో అయిపోతుందది మనం చెప్పకుండానే. సో, దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అంత మంచిది అనమాట. అండ్ ఈ ట్రస్ట్ గురించి మాట్లాడాను కాబట్టి ఐ థింక్ కొంతమంది వదిలేసి వెళ్తున్నారు అంటే మీలో ఆ నిజాయితీ ఎప్పుడైతే ఉండదో కొంతమంది విషయంలో హానెస్ట్ ఉండదు. లాయల్టీ ఉండదు అనమాట. ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా ఇంకొకరితో మెయింటైన్ చేస్తూ ఉంటారు. అట్లా మల్టిపుల్ అయిపోతుందనమాట. సో, ఆ రిలేషన్స్‌కి వాల్యూ ఉండదసలు. మీరు అనుకుంటున్నారేమో కానీ అలాంటి రిలేషన్స్ ఎవ్వరైతే మెయింటైన్ చేస్తున్నారో చాలా మందితో అలా మెయింటైన్ చేస్తే అవి ఉండవు. మధ్యలోనే ఖతం అనమాట. ఖతం అయితే అయింది కానీ బట్ తర్వాత మీ లైఫ్ మీద చాలా దెబ్బ కొడుతుంది. అప్పుడు అనిపిస్తుంది మీకు లైఫ్‌లో ఎంత పెద్ద మిస్టేక్ చేశానా నేను? ఎందుకింత పొరపాటు చేశాను? అసలు లైఫ్‌ని కోల్పోయాను కదా! అని మీలో మీరే కుమిలి కుమిలి ఏడుస్తారు ఒకరోజు అనమాట. సో, అంతవరకు తెచ్చుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ అనమాట. రిలేషన్‌షిప్‌లో ఉండవలసిన వన్ ఆఫ్ ది అనమాట ఇది. ఈ అండర్‌స్టాండింగ్ లేదంటే వర్కౌట్ అవ్వదు. వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరేమన్నా అనుకోండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఈ అర్థం చేసుకోవటం అనేది ఆహ్, ఒకరిపైన ఒకరికి చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఊరికే ఏదో మాట్లాడేసామా అయిపోయిందా టైమ్ పాస్ జస్ట్ అలా ఇలా అనుకుంటే అవ్వదు. చాలా ఇష్టం ఉండాలి. ఒకరిపైన ఒకరికి ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఒకటి వాళ్ళకి నచ్చనిది ఏదైనా మీలో జరుగుతుంది అనుకోండి. బట్ వాళ్ళు చెప్తారు. ట్రై చేస్తారు. ఇది నచ్చట్లేదు మార్చుకో నువ్వు బాగలేదు. దీనివల్ల మనకేమైనా ఇబ్బందులొస్తాయేమో అని చెప్తారనమాట. లేదు ఒకవేళ మారకపోయినా మార్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. డెఫినెట్‌లీ. సో, తనకి ఇలా ఉండాలి. తనకిది తెలీదేమో మేబీ మనం చెప్పైనా మార్చుకోవాలి అని ఉండటంలో తప్పు లేదు. కానీ అలా లేకుండా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఆహ్, ఒకరంటే ఒకరికి ఈగోలు పెంచేసుకొని ఇట్లా అనుకున్నారనుకోండి వదిలేసి వెళ్ళిపోతారు ఏదో ఒక రోజు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళటానికి కాజెస్ అయితే ఇవేనండి. ఖచ్చితంగా మీరు చూసుకోండి. మీ లైఫ్‌లో మీ బాండింగ్ ఎలా ఉంది? సో, ఎందుకు మీ లైఫ్‌లో ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా రీజన్స్ అయితే ఇవే అవుతాయి. సో, దీన్ని బట్టి ప్రాపర్‌గా మీరు ఎలా ఉండాలి మీ పార్ట్నర్‌తో అనేది కూడా ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది నేను చెప్పిన తర్వాత. అండ్ వీడియో ఇంతే అండి. ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ షార్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ మీకు లైఫ్‌లో యూజ్ అయితే ఖచ్చితంగా ఫర్దర్‌గా మన వీడియోస్ ఏవైతే ఉంటాయో కూడా చూడండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఎలా అంటే మన వీడియో చూసిన తర్వాత ఏదో ఒక పాయింట్ అయినా సరే మీకు రిలేటెడ్‌గా ఉంటుంది అనమాట. మీకు హెల్ప్ అవుతుంది. నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. వీడియోలో ఏదో ఒక చిన్న లాజిక్ అయినా, చిన్న మ్యాజిక్ అయినా జరుగుతుంది మీరు చూసిన తర్వాత. అంటే మీకు యూజ్ అయ్యేలాగా ఉంటుందని నేను చెప్తున్నాననమాట. సో, అదే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. అండ్ నేను మరొక వీడియోతో కలుస్తాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.